నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. కోడి రామకృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి గారితో తొలి ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపుని కోడి రామకృష్ణ గారు తెచ్చుకున్నారు. దాంతోపాటు డివోషనల్ సినిమాలకి గ్రాఫిక్స్ అద్ది తెలుగు పరిశ్రమ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసి ప్రేక్షకులను అలరించారు. థియేటర్స్కి రప్పించి పూజలు అందుకున్న గొప్ప అరుదైన దర్శకుడు అంటే కోడి రామకృష్ణ గారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన అరుంధతి సినిమా ఏ రేంజ్ రికార్డులు బ్రేక్ చేసింది అనేది మనందరికీ తెలిసిందే కదా. మన మధ్య ఆయన లేకపోయినా ఆయన సినిమాల గురించి ఏదో చోట ఎక్కడో దగ్గర వార్తలు వస్తూనే ఉంటాయి. ఇవాళ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన అరుంధతి సినిమా గురించి మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాం. ఇక ఆ డీటెయిల్స్ అందించడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా థియేటర్లో హారతులు, పూనకాలు ఇంకా అంతకు మించి అని అంటే అది కోడి రామకృష్ణ గారి వల్లే సాధ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అరుంధతి అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు అసలు ఆయన మైండ్లో మెదిలిన కథ ఏంటి, రూపాంతరం చెంది ఇక్కడ దాకా ఆ జర్నీ అనేది అద్భుతం సృష్టించినంత వరకు ఒక్కసారి ఆ జర్నీ. మీరు చెప్పిన హారతులు పూనకాలు అమ్మోరు సినిమాకి ఇక్కడ అంజీ అప్పటికే 5-6 సంవత్సరాల కష్టం కాస్త వృధా అయింది. శ్యాంప్రసాద్ రెడ్డి గారి కన్నకళ ఏదైతే ఆ కన్నకళ వృధా అయిందో ఆయన పూర్తిగా ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి ఆయన అసలు ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఇప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేస్తూ చాలా అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉంటే మనకు తెలియకుండా ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక ఎనర్జీ లెవెల్స్లో ఉంచుతారు మనల్ని. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. నేను అంజీ సమయంలో ఆయనని కొన్నిసార్లు కలిసినటువంటి వాడిగా, ఈ మధ్య కూడా ఒక శుభ కార్యక్రమంలో కలిసినప్పుడు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ డిప్రెషన్కి లోనవటం శ్యాంప్రసాద్ రెడ్డి గారి అర్ధాంగికి నచ్చలా. ఏంటి నా ఇలా అయిపోయారు, ఈయనను ఒక జుబ్లెంట్ మూడ్లో మళ్ళీ మనుషుల ప్రపంచంలోకి తీసుకురావాలి, నన్ను మామూలు వాడిగా మార్చాలని చెప్పి ప్రతి శని ఆదివారాలు స్నేహితులు బంధువులు అందరినీ ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళందరితో కలిసి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని ఇష్టమైనటువంటి వండి తినేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు ఈవిడ. అలా ఒక ఆదివారం ఒక మేనత్త గారు వచ్చారు. ఆవిడ గద్వాల్ సంస్థానానికి చెందినటువంటి వారు ఆడపడుచు, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మేనత్త. ఆవిడ గద్వాల కోట గురించి, గద్వాల యొక్క సంస్థానం గురించి, గద్వాల వారసత్వం గురించి దాని గురించి చెప్తూనే ఉంటే ఆయనకి విన్న కొద్దీ ఆయనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఆయన విన్నవే ఆ కథలన్నీ. వింటున్న కొద్దీ ఆయనకి ఇంకా వినాలనిపించిన తర్వాత వీళ్ళది శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళది నెల్లూరు జిల్లా. ఆయన ఎవరల్లుడో తెలుసు కదా మీకు, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అల్లుడు. ఈ నెల్లూరు జిల్లా కాబట్టి వీళ్ళ తాతగారు వెంకటగిరి సంస్థానంలో ఒక గ్రామాధికారి, శ్యాంప్రసాద్ రెడ్డి గారి తాతగారు. ఆయన ఆ చిన్నప్పుడు చెప్పిన ఒక కథ ఒకరోజు ప్రస్తావనకు వచ్చిందంట. ఏంటంటే వెంకటగిరి సంస్థానం ఏదైతుందో ఆ రాజావారికి ఒక కూతురు, ఆ కూతురు పనివాడితో సంబంధం పెట్టుకుంది. ఒకరోజు రాజావారు బయటికి వెళ్ళి ఏదో పనుండి ఆయన వెనక్కి వచ్చేటప్పటికి గదిలో కూతురు పనివాడు ఉన్నారని అర్థమైంది ఆయనకి. గదిలో ఉన్నారు. అర్థమైన తర్వాత ఆయన వెలుపలికి వచ్చి రాజావారు ఏం చేశారంటే సేవకులందరినీ పిలిచి ఆ గదిని సమాధి చేసేయండి అన్నాడు ఆయన. ఓకే, గదిని సమాధి చేసేసేయండి అన్నాడు. లోపల ఉన్న వాళ్ళు వెలుపలికి రాలేరు. సమాధి చేసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానాన్ని మొత్తం ఖాళీ చేసి ఆయన ఊరు వెలుపలికి వెళ్ళిపోయారు. ఒక 6 నెలల పాటు అక్కడి నుంచి హాహాకారాలు వినిపించేవి, అరుపులు వినిపించేవి, కేకలు వినిపించేవి అన్నది అది శ్యాంప్రసాద్ రెడ్డి గారిని వెంటాడటం మొదలుపెట్టింది. ఓకే, వెంటాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ గద్వాల కోట, ఈ వెంకటగిరి సంస్థానంలో జరిగిన ఈ సంఘటన వీటన్నిటిని కలబోస్తే కథ అవుతుందని అనిపించింది ఆయనకి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎం శ్యాంప్రసాద్ రెడ్డిస్ బ్రెయిన్ చైల్డ్. ఓకే, అరుంధతి అనేది. ఇక్కడ అంజీ సినిమాకి ఈలోపు నేషనల్ అవార్డు వచ్చింది గ్రాఫిక్స్కి. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కొంచెం తేరుకున్నారు. మనం పడిన కష్టానికి గుర్తింపు లభించింది కాబట్టి టీం అందరికీ పార్టీ ఇచ్చారు ఆయన. ఆ రోజు రాత్రి అందరూ పార్టీలో హుషారులో జోష్లో వాట్ నెక్స్ట్ అంటే దీనిని మరిపించే ఒక సినిమా తీయాలి, కాకపోతే అది ఖచ్చితంగా విజయం సాధించాలి, మీరు అందరు సిద్ధమని అడిగారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అందరు సిద్ధమే అన్నారు. ఫస్ట్ డైరెక్టర్ సభాపతి గారే, కోడి రామకృష్ణ గారు కాదు. ఓకే,
సభాపతి గారిని పిలిచి, ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. నాకు ఆయన సినిమాల్లో విఐపి అనే సినిమా చాలా ఇష్టం. నాకు సభాపతి గారు డైరెక్ట్ చేసిన సినిమా చాలా బాగుంటుంది, ప్రభుదేవ అబ్బాస్. ఆయన పిలిచి ఈ కథ అనుకున్నాను, ఇట్లా ఒక కథ అనుకున్నాను, నాకు నువ్వు క్లైమాక్స్ షూట్ చేసి ఒక వీడియో షూట్ చేసి ఇవ్వంటే టీవీ ఆర్టిస్టులను పెట్టి ఆయన ఏదో వీడియో షూట్ చేసిస్తే ఆయనకు నచ్చకపోతే టీవీ ఆర్టిస్టులని వాళ్ళని పెట్టి నార్మల్ కెమెరాస్ తీస్తే ఇలాగే వస్తుంది, లేదు రెగ్యులర్ ఆర్టిస్టులను పెట్టి చూపించంటే రెగ్యులర్ ఆర్టిస్టులను పెట్టి తీసాడు ఆయన. హీరోయిన్ సెలక్షన్కి తర్వాత జరిగింది, హీరోయిన్ సెలక్షన్ ఎలా జరిగింది తర్వాత చెప్తాను. రెగ్యులర్ ఆర్టిస్టులను పెట్టి చేసినా అలాగే ఉంది. అది నచ్చలా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి. ఫ్లైట్ ఎక్కిస్తాడు, చెన్నై ఫ్లైట్ ఆయన ఎక్కించేశారు టికెట్ తీసి. మీకు ఇక్కడ ఈ పాత్ర ఏదైతే ఉందో ఈ టైటిల్ ఏం పెట్టాలి ఈవిడికి అన్నప్పుడు మనకు పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు కాబట్టి అరుంధతి పేరు బాగుంటుందని అరుంధతి, సౌండింగ్ బాగుందని అరుంధతి సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ హీరోయిన్ అనుష్క గారు కాదు, మమతా మోహన్ దాస్. ఓకే, మమతా మోహన్ దాస్ లిటరల్లీ సెలెక్టెడ్. అంటే హైట్ ఉంటే, అప్పటి వరకు చూసిన వాళ్ళ హైట్ ఉంటే డిగ్నిటీ ఉండట్లా, డిగ్నిటీ ఉంటే లుక్ ఉండట్లా, లుక్ ఉంటే గ్రేస్ ఉండట్లా, ఇట్లాంటి ఒక పాత్ర అనమాట అది. మమతా మోహన్ దాస్ గారు నచ్చారు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి. మమతా మోహన్ దాస్ గారికి కాలు వెళ్ళిపోయింది, రమ్మని చెప్పేశారు. మమతా మోహన్ దాస్ గారికి అక్కడ ఎవరో చెప్పారు, ఇంత సినిమా అంటే నెలలు కాదు సంవత్సరాలు తీసుకుంటాడు ఆయన, ఓకే నీ కెరీర్ క్లోజ్ అయిపోతుంది అనేటప్పటికి ఆవిడ డ్రాప్ అయిపోయింది. రాంగ్ ఫీడ్బ్యాక్. అప్పుడు అనుష్క గారిని పిలిపించారు. అనుష్క గారు వెళ్ళడానికి ముందు కూడా అనుష్క గారు అప్పటికి ఏం చేశారు, సూపర్ చేశారు, విక్రమార్కుడు చేశారు. రాజమౌళి గారిని అడిగింది ఇవిడ. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన పిలిచారు, ఏంటి ట్రాక్ రికార్డ్ ఏంటి ఎవ్రీథింగ్ అంటే అసలు ఫస్ట్ రాజమౌళి గారు ఎగ్జైట్ అయిపోవటం మొదలు పెట్టారంట. శ్యాంప్రసాద్ రెడ్డి గారు పిలిచారా, శ్యాంప్రసాద్ రెడ్డి గారి సినిమాలో హీరోయిన్గా పిలిచారా, ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి ఒప్పేసుకున్నావు, ఎంత ప్యాషనేట్ పర్సనాలిటీ తెలుసా, ఫిల్మ్ మేకర్ తెలుసా, అద్భుతాలు సృష్టిస్తాడని వెంటనే ఒప్పేసుకో. అసలు రాజమౌళి గారు ఎగ్జైట్ అయిపోతుంటే అనుష్క గారికి అర్థమైందంట శ్యాంప్రసాద్ రెడ్డి గారు మామూలు వ్యక్తి కాదు. ఓకే, ఆవిడ వెళ్ళి సైన్ చేశారు. అప్పుడు ఈ సభాపతి గారు ఇదంతా అయిన తర్వాత అప్పుడు కోడి రామకృష్ణ గారికి పిలిపెళ్ళి. కోడి రామకృష్ణ గారికి పిలిపెళ్ళిన తర్వాత కోడి రామకృష్ణ గారు ఒక విధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి బలం అనుకోవాలా, శ్యాంప్రసాద్ రెడ్డికి బలహీనత అనుకోవాలా కోడి రామకృష్ణ గారు అంటే ఇవాళకి అంటే నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. సందర్భం కాకపోయినా డివేట్ అయ్యి అమ్మోరు సినిమా మొదట దర్శకుడు కూడా కోడి రామకృష్ణ గారు కాదు, ఓకే వైవి రామారావు అని ఆయన డైరెక్షన్, సీనియర్, మొన్న మధ్య కాలం చేశారు ఆయన. ఆయన కొంత సినిమా చేసిన తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన తీస్తున్నటువంటి పద్ధతి పాత భక్తిరస సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంది. ఆ టోన్ నచ్చలేదు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి. వద్దని చెప్పి పక్కన పెట్టి కోడి రామకృష్ణ గారిని పిలిచి కోడి రామకృష్ణ గారే దాన్ని టేక్ ఓవర్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళారు. మీకు ఆ ప్రీవియస్ ఏదైతే ఉంటుందో వైవి రామారావు గారు షూట్ చేసింది మొదట మనకు కొంత సినిమా వైవి రామారావు గారు షూట్ చేసిన సీన్స్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. మీ కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి సీన్స్కి వైవి రామారావు గారు డైరెక్ట్ చేసిన సీన్స్కి చాలా స్పష్టంగా మనకి తేడా అర్థమైపోతుంది. ఒక జంప్ ఉంటుంది మీకు సినిమా, మీకు ఒక టెక్నికాలిటీ దగ్గర, కెమెరా లైటింగ్ స్కీమ్స్ దగ్గర, ఒక టోన్ దగ్గర ఒక జంప్ ఉంటుంది. ఆ జంప్ దగ్గర నుంచి కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చేశారని టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి కోడి రామకృష్ణ గారు చేశారు.